నాన్ వేషణ మాట్లాడింది తప్ప కరెక్టా? అసలు సీతాదేవిని ద్రౌపదిని అసలు ఎందుకు అన్నాడు? అండ్ ఇక్కడ ఏజోడ్ గురించి అసలు ఎందుకు వచ్చింది మధ్యలో? అండ్ ఏజోడ్ వల్ల తమ్ముడు అండ్ ఏజోడ్ ఇద్దరు వచ్చేసి రేప్ కేసులో ఉన్నారా లేదా? అండ్ అలాగే అసలు ఇదంతటి కారణం ఏంటి? అసలు సోషల్ మీడియాలో ఆడియన్స్ అందరూ దీన్ని ఎక్కువ చేస్తున్నారా, లేదంటే లిటరల్లీ వీళ్ళే దీన్ని ఇంత పెద్దగా కావాలని చేస్తున్నారా? అండ్ దీని వెనుక ఇప్పటికీ అండ్ నాన్ వేషణ 8 లక్షల పైగా సంపాదించానని చెప్పాడు ఈ జస్ట్ ఈ 1 వీక్లో అనమాట, ఓన్లీ ఈ హేట్ వల్లనే. సో అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి మనం ఇలా మాట్లాడుకుందాం. అండ్ హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో అనమాట. అండ్ మన ఛానల్లో ఇట్లాంటివి ఏవి జరిగినా కానివ్వండి, కాంట్రవర్సీ అని కాదు, అప్కమింగ్ వచ్చే ప్రతి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిన దానిలో ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అన్ని క్లియర్గా, అంటే ఒకదాన్ని 10 వీడియోలలో విడకుండా 10 వీడియోలు కలిపి ఒకటే దాంట్లో మీకైతే మర్జ్ చేసి చూపిస్తాను అనమాట. ఇంకా ల్యాగ్ చేయకుండా వెళ్ళిపోదాం కంటెంట్లోకి. చలో గైస్, అండ్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే నాన్ వేషణ వచ్చేసి అండ్ ఎక్కడి నుంచి ఈ మ్యాటర్ స్టార్ట్ అయిందంటే, శివాజీ గారు ఒక చిన్న ఏమంటారు ఈవెంట్ ఏదైతే ఉందో దానిలో కొన్ని మాటలు అయితే వదిలేయడం జరిగిందనమాట. సో సామాన్లు ఇట్లా చూపించడం వల్లనే ఆడియన్స్ అందరూ మీ మీద పడుతున్నారు. సో ఇట్లా వెళ్తున్నప్పుడు మంచి డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళండి అమ్మాయిలు అని చెప్పేసి అని మాట్లాడాడు. సో దాని తర్వాత సామాన్లు అన్న వాటికి అండ్ వెనకకి తీసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ చెప్పేశాడు. సో ఇదే విషయం మీద ఏమంటారు లైవ్ పెట్టేసి మన నాన్ వేషణ వచ్చేసి అయితే అండ్ అమ్మాయిల గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడడం జరిగింది. దాంట్లో ఇంక్లూడింగ్ ఇక్కడ సీతాదేవి అండ్ అలాగే ద్రౌపది ఆ టైంలో ఎలాంటి టీషర్ట్స్ ఎట్లాంటివి వేయలేదు కదా, మరి ఎందుకు రేపులు జరిగాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే అసలు సీతాదేవి మీద కానీ ద్రౌపది మీద కానీ ఎలాంటి రేపులు జరగలేదు, అది అందరికీ తెలుసు. అండ్ అతను ఇంక ఇప్పటివరకు మహాభారతం అవి కూడా చెప్పడం జరిగింది. మరి అక్కడ ఏం నేర్చుకున్నాడో కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలియకపోతే చెప్పకూడదు, తెలిసిన దాన్ని ఫుల్ఫిల్గా చెప్పాలి. అండ్ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే కనుక ముందే చెప్పేసేయాలన్నమాట. సో నాకు ఇంతవరకు తెలుసు అని చెప్పేసి అని, అండ్ అందులో ఏరు పెట్టకుండా ఉండడమే చాలా బెటర్ థింగ్. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అదే మైనస్ పాయింట్ అనమాట. అన్వేషణ ఎట్లాగో 20 లక్షల మంది ఉన్నారు కదా, చూస్తారు కదా అని చెప్పేసి అని ఏది పడుతుంది అనేసాడు. అండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు, ఆల్ ఓవర్ ఇండియా ఉద్దేశించి కూడా చాలా 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 నెగిటివ్ అయితే చెప్పడం జరిగింది. సో అండ్ మన కంట్రీ డెవలప్ అవ్వట్లేదు, దాంతో కంపేర్ చేస్తే థాయిలాండ్ కానివ్వండి మిగతా దేశాలు అయితే చాలా డెవలప్ అయిపోతున్నాయి. సో మన వాళ్ళు ఎప్పుడు క్యాస్ట్ దేవుడు అనుకుంటే ఇక్కడే ఉండిపోతారని చెప్పి కొన్ని మాటలు చూడడం జరిగింది. అవన్నిటికి గాను ఇక్కడ తెలుగులో ఉన్న ప్రతి ఒక్క మెంబరు అండ్ దాంతోపాటుగా చాలామంది క్రియేటర్లు అండ్ చాలామంది ఏమంటారు పోలీసులు కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇదంతా విషయం అండ్ వచ్చేసి జరుగుతుంటే ఇంకో పక్క చూస్తున్నట్టయితే మనకి నాన్ వేషణ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, మనకి యూట్యూబ్ కానివ్వండి చూసుకున్నట్టయితే అండ్ యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఇప్పటికే అండ్ 4 లక్షల మంది ఫాలోవర్స్ దగ్గర 1.8 ఉండే 1.4కి వచ్చేసారు. సారీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి. అండ్ యూట్యూబ్లో వచ్చేసి 2.42 మిలియన్స్ ఉండే, ఇప్పుడు 2.20 అలా వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 3 లక్షల మంది వరకు తగ్గేశారు అనమాట ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కలిపి. సో మొత్తం 6 lakhs వరకు తగ్గించారు అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తన నోటి దూల వల్ల జరిగిన ఒక మాటల వల్ల ఇప్పుడైతే జరుగుతుంది. అండ్ నాన్ వేషణ దాని తర్వాత సారీ అడిగాడు. దాని తర్వాత ఆయన చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే, సో ఇక్కడ వచ్చేసి సీతాదేవికి ఇలా జరిగిందని కాదు, ఆ టైంలోనే అలా జరిగాయి. అంటే ఫుల్ఫిల్గా డ్రెస్ వేసుకున్నా కూడా అండ్ చూసే ఉద్దేశాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మరి అట్లాంటివి ఏం వేసుకోవట్లేదు కదా, మరి ఎందుకు వాళ్ళ మీద జరుగుతున్నాయనే ఉద్దేశం మాట్లాడదని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఏది చెప్పినా కానీ తను లిటరల్లీ మన దేవుళ్ళని అండ్ అవన్నిటిని ఇంక్లూడ్ చేశాడు. మన ఇండియా వాళ్ళు దేన్నైనా భరిస్తారేమో కానీ మన దేవుళ్ళ కాడికి వస్తే అది మన హనుమంతుడైన, శివ అయినా, సీత అయినా, రాముడైనా, విష్ణు అయినా, లక్ష్మీనరసింహస్వామి అయినా, ముక్కోటి దేవతలు అందరు కానివ్వండి, ఏ దేవుడి మీదకి వచ్చినా కానీ మన వాళ్ళు మొత్తం మంది రైజ్ అవుతారో అది తెలిసిన విషయమే. అండ్ అదే దాన్ని పాయింట్అవుట్ చేసుకున్నాడు. అక్కడ మనం చూసుకున్నట్టయితే నాన్ వేషణ దాన్ని ట్రిగర్ చేయడం వల్ల మొత్తం ఇప్పుడు అతని పతనానికి అయితే దారి తీసింది అనమాట. ఇక్కడ ఓవరాల్గా మీకు చెప్పే పాయింట్ ఏంటంటే గైస్, అండ్ ఈ సోషల్ మీడియా ఉంది కదా, మన దగ్గర ఫోన్ ఉంది కదా, మనం ఏదన్నా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట. మీకు ఖచ్చితంగా కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాన్ విషయానికైనా కానివ్వండి, సో ఎవరు అన్నా కానీ నిజమా అబద్ధమ విషయం పక్కన పెడితే ఎవరికి ఎంత ఇవ్వాలని దేవుడు మళ్ళీ అంతే వరకు రాసిపెట్టి ఉంచుతాడు. సో కాబట్టి సో ఇది నేను చెప్పాలనుకునేది. సో ఇది అయితే వార్ జరుగుతుంది. ఇప్పుడు కూడా నాన్ వేషణ కూడా రెడీగా ఉన్నాడు. ఏమంటారు ఏజోడ్ మీద వీడియోస్ పెట్టడానికి పెడుతూనే ఉన్నాడు కూడా ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఏజోడ్ కూడా తగ్గట్లేదు అనమాట. సో ఆయన కూడా కరెక్ట్గా వీడియోలు పెడుతూనే ఉన్నాడు, నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్పి. చాలామంది యూట్యూబర్ దాని మీద నెగిటివ్ పెడుతున్నారు ప్రజెంట్ అని చెప్పేసి అని అన్వేషణ కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఇది పాయింట్ అనమాట. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకైంది, ఏంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. సో మీ అందరికీ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకేమైనా అప్డేట్లు వస్తాయి అండ్ అన్వేషణ సైడ్ కానివ్వండి కేసులు కూడా పడుతున్నాయి. మరి ఎన్ని కేసులు పడ్డాయి అండ్ తన మీద కేసులు అయితే మరి నిజంగానే ఇండియాకి వస్తాడా, లేదంటే ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నాడు, ఏం జరగబోతుంది దాని మీద మళ్ళీ ఒక మంచి వీడియో చేస్తారనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి. క్లియర్గా అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా వెళ్తూ ఒక లైక్ చేయండి, కొంతమందికి రికమెండ్ అవుతుంది. మన ఛానల్ చాలా డేస్ గ్యాప్ అయింది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామ. ఇలాంటివి చాలా అప్డేట్లు వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, అండ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోలో. అండ్ అంటిల్ దెన్ బై బై.